కర్నూలులో వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సునైనా సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు సబిత, టీజీ భరత్ పాల్గొన్నారు. సభలో వాల్మీకి నాయకులు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మంత్రులను కోరారు. మంత్రి భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో కొన్ని దశాబ్దాలుగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకు ఉదాహరణ స్విట్జర్లాండ్ దేశం, గుజరాత్ రాష్ట్రం అన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత మాట్లాడుతూ, వాల్మీకి జయంతి వేడుకలు కర్నూలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వాల్మీకి రామాయణం రచించడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు రాజకీయంగా చైతన్యమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గౌరి చరితారెడ్డి, పార్థసారథి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొన్నారు. లాస్ట్ 5 ఏళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని ఇష్యూస్ జరిగినాయి మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వైట్ పేపర్ అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ది ప్రతి సబ్జెక్టులు తెలియపరచాలా ప్రజలకి ఏం జరిగింది ఆ పాలనలో అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను అనేది స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే మనం డ్రీమ్స్లో కలల్లో కనేవన్నీ కూడా నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం గమనించాలి. ఏదో చెప్పేసి ఏదో మాయబజారు ఒకసారి అని చెప్పిన తర్వాత మనం ఎట్లా వాతలు పడినాయో మీ అందరికీ తెలుసు. నేను ఎందుకు స్టేబుల్ గవర్నమెంట్ అనేది చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్స్ పక్కన సింగపూర్ తీసుకోండి, లేకపోతే జపాన్ తీసుకోండి, ఆర్థికంగా కానీ డెవలప్మెంట్లో కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడ ఏమంటే కొన్ని డికేడ్స్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్నీ తీర్చగలిగినారు, డెవలప్ కూడా అట్లే అయ్యిందనమాట. ఇట్లాంటి మనం ఎస్టీలో చేర్చాలా అనే సబ్జెక్టు కూడా ఖచ్చితంగా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఇవి నాకు తెలిసి చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది కాబట్టి 29 లోపలనో నెక్స్ట్ 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో గ్యారంటీ అవుతుందనేది అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దలు చాలామంది ఎన్నోసార్లు బీటీ నాయుడు గారు కానీ లేకపోతే పార్షార్థి గారు కానీ గుమ్మనూరు జయరాం గారు కానీ లేకపోతే వీళ్ళందరిపై డిస్కస్ చేయడం ఎంపీ గారు కానీ పలు సందర్భాలలో ఆల్రెడీ చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది. సార్కి కూడా ఒక అవగాహన ఉంది. అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా తీసుకుంటే మనము క్లారిటీగా పంపించినామండి. అదే బీటీ నాయుడు గారు కూడా చెప్పారు. ఏ ఇయర్లో సార్? 2017లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వాల్మీకులని ఎస్టీలో చేర్చాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం చేశారు? 8 డిస్ట్రిక్ట్లలో 3-4 డిస్ట్రిక్ట్లు మాత్రమే చేర్చాలని చెప్పి చేస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకి సోదరులందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు భారతదేశంలోనే కాదు, వాల్మీకి గారు రాసిన రామాయణం ప్రపంచ ఇతర దేశాల్లో కూడా విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయం ఎలా చేయాలి, సంసారం ఎలా చేయాలి, అన్నదమ్ముల ఐక్యత ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేది ఒక్క రామాయణం చదివితే చాలని ఇతర దేశస్తులు కూడా చెప్పుకుంటున్నారు. అది వాల్మీకి మహర్షి గారి గురించి చరిత్ర అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది ఒక బీసీ ఆడబిడ్డగా ఈరోజు స్టేట్ ఫంక్షన్ వాల్మీకి జయంతి ఇక్కడ జరుపుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వాల్మీకి గారు ఒక వాల్మీకి కులానికే కాదు, కనకదాసు గారు కురుబలకు ఒక్కరికే కాదు, వీరు నిరంతరం ప్రజల కోసం ఈరోజు ఒక మంచి సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తులు. మరి ఇలాంటి వ్యక్తులు గుర్తించింది, మరి ఇలాంటి జయంతులు చేసుకోవాలి, వాల్మీకుల మనోభావాల్ని కాపాడాలి అనుకున్న ప్రభుత్వం గతంలో పర్మనెంట్ జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒకప్పుడు బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అగ్ర కులాల కులం పేరున నిలువున దోపిడీ చేస్తుంటే బడుగు బడిహీన కులాలు రిజర్వేషన్లు కోరడం తప్ప అని మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఈ రోజు మేము ఇవంతా వేదిక పంచుకోగలుగుతున్నామంటే బడుగు బడిహీన వర్గాల కోసం పోరాటం చేసి పార్టీ పెట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు.